నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయినా కూడా ఆ పార్టీ చేస్తున్నటువంటి దాడులు ఇంకా ఆగట్లేదు. తాజాగా గాలివీడి ఎంపీడీఓపై వైసీపీకి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి అనే నేత దాడి చేసిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఎవరైతే దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబు ఉన్నారో ఆయన ఈరోజు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి వార్నింగ్ వైసీపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, మరి ఇంకా కూడా ఈ దాడులు ఆగకపోవడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఒక్కొక్క అవినీతిని, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలను, దాడులను కూడా బయటపెడుతున్న పరిస్థితి. వరుస క్రమంలో జైలుకు వెళ్తున్నా కూడా వాళ్ళల్లో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే నేను చేసింది బయటకు వస్తుందా, ఎక్కడో జరిగిపోయిద్ది, నా పని అయిపోయిందా లేదా అని అనుకుంటున్నారో, లేకపోతే ఇంకా వాళ్ళ పార్టీనే అధికారంలో ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అనుకుంటున్నారో తెలియదు. కానీ ఎంపీడీఓపై ఈరోజు దాడే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో స్వయంగా డిప్యూటీ సీఎం వెళ్ళి పరామర్శించడం ఎలా చూడొచ్చు? అండ్ మనం చూసాం గతంలో సోషల్ మీడియా పోస్టులపై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన నేపథ్యంలో వెంటనే చర్యలు ప్రారంభం అవటం. సో ఇక్కడ కూడా మరి మాస్ వార్నింగే ఇచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. మరి రేపు చర్యలు ఎలా ఉండబోతున్నాయంటారు, మీరేం చెప్తారు దాని గురించి? మీరే అంటున్నారు కదా మాస్ వార్నింగ్ అని. ఆయన క్లాస్ మాస్ హీరో కాబట్టి ఇప్పుడు క్లాస్ మాస్ రాజకీయ నాయకుడిగా ఆయన మనకి దర్శనం ఇస్తున్నాడు చెప్పాలంటే. మీరు అన్నారు ఇందాక ఒక మంచి మాట, సోషల్ మీడియాకి సంబంధించి ఆయన నిజంగానే అంత సీరియస్ అయ్యాక వెంటనే చర్యలు ఎలా ఉన్నాయండి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెయ్యరని కాదు, ఆయన ఒక పెద్ద మనిషి కాబట్టి కొంచెం అలసత్వం ఉంటుంది. ఎందుకంటే సర్లే పాపం అన్నట్టుగా ఆయన ఇంకా పాపం అనే పదం ఆయన వదలదు. వేరే అలా ఉంటే సరిపోదు. ఆ రాజకీయాలు వేరు, ఆ తరం వేరు. ఈ తరంలో నువ్వు కొడితే నేను నిన్ను రెండు కొట్టాలి. ఇప్పుడు గాంధీ గారు ఈ చెంప కొడితే ఆ చెంప చూపించి కాదు, రెండు చెంపలు చెళ్ళు అనిపిస్తేనే ఈరోజు బతుకుతాడు మనిషి. అంటే తప్పు చేయని వాడు మనం నోరు మూసుకుని ఉంటే పని కాదు అనేదానికి ఇవాళ మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇవాళ రావడం అనేది ఇది ఏ మలుపులకి దారితీస్తుంది అంటే ఖచ్చితంగా అరెస్ట్ల పర్వం మొదలవుతుంది. అంటే అందరూ ఎదురు చూస్తున్నారు కదా ఉత్సుకతతోటి, ఉత్కంఠతోటి. అదేదో సినిమాలో చూడండి ఎప్పుడు జరుగుతుంది అరెస్ట్ అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇవాళ ఏదైతే వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారో మా జోలికి రారు, వీళ్ళు ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే, తాటాకు బెదిరింపులే అనుకుంటున్నారు కదా. తాటాకు కాదు బిడ్డ, నీ తాట తీస్తామని చెప్తున్నాడు ఇవాళ. ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, మీకు అహంకారం నెత్తికెక్కుంది, మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని కింద కూర్చోపెట్టి తోలు తీస్తాను అన్నాడు. ఇవాళ ఆయన మర్యాదగాను చెప్పాడు, ఎట్ ద సేమ్ టైం పదునుగా మాటలు వాడాడు. అంటే ఆవేశం కంటే కూడా ఇవాళ కొంచెం నిదానం కనిపించింది మీరు గమనిస్తే ఆయన మాటల్లో. కానీ ఆ కోపం ఉంది. ఇవాళ జవహర్ బాబు అనే ఎంపీడీఓపై వాళ్ళు, అతను ఎవడో సుదర్శన్ రెడ్డి అన్నవాడు ఎంత దారుణం అండి అది. అసలు కులదోషం ఏంటండి, కులం ఏంటండి? అతను మనిషి, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, అవునా, ఒక ఉన్నత స్థానంలో ఉన్నాడు ఆయన. ఆయన్ని నువ్వు తాళాలిమ్మని మీ అమ్మగారు వస్తే ఇస్తాను పద్మావతమ్మ గారంటే బూతులు మాట్లాడి నువ్వు అతన్ని కుర్చీలోంచి కింద పడిపోతే పిడిగుద్దులు గుద్ది అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి కొట్టి అసలు ఏమనుకుంటున్నారండి? వీళ్ళు మనుషులా పశువులా? అంటే వీళ్ళకి ఎలాంటి చర్యలు ఉండాలి వీళ్ళ మీద? ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ నిజంగానే ఆయన చెప్పింది కరెక్ట్. తప్పకుండా చర్యలు తీసుకుంటాము, హోమ్ మినిస్టర్కి చెప్తున్నాము అంటే మీకు తాట తీస్తాడు. నేను అంటాను ఒక విప్ ఉంటుంది చూడండి, కొరడా, ఒక కొరడా పెట్టాలి ఇంకా ప్రతి, అంటే కడప పులివెందులు అంటే కడప మొత్తం నియోజకవర్గాల్లో ఉండే అన్ని చోట్ల కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి దగ్గర ఒక విప్ ఉండాలేమో. అంటే ఎవడైనా తిరగబడితే ముందు వేసేస్తే నీ భరతం పడతా చూడని ఒక పాట ఉంది, అట్లా ఉండాలి వీళ్ళకి, భరతం పట్టాలండి. ఇవాళ ఆయన రావడం చాలా బాగుందండి. అంటే తన బాధ్యతగా ఒక ఉప ముఖ్యమంత్రిగా కంటే కూడా ఒక మంత్రిగా ఆయన ఇవాళ ఒక బాధ్యతగా వచ్చాడు. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే మాట్లాడారు. అతను వెళ్ళి చూశారు రిమ్స్లో చూసి ఆయన ఏమన్నారంటే లోపల చాలా బలంగా దెబ్బలు తగిలాయి బాడీలో అనేది ఆయన చెప్పారు. ఇవాళ ఎంత బాధండి. ప్లస్ వాళ్ళ ఆవిడ భయపడిపోతుంది. ఎందుకంటే ఈ సుదర్శన్ రెడ్డి అండ్ ఆయన మనుషులు ఏమన్నారంటే, నువ్వు ఎలాగా అసలు ఈ నియోజకవర్గంలో ఉంటావో చూస్తాము, నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు, ఇంట్లో ఎలా ఉంటావు, నేను రాత్రిలోపు చంపేస్తావు అన్నట్టు. అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎందుకు వచ్చింది?
అంటే ఒక్కసారి వేటు పడితే ఆ ధైర్యం పోతుంది. అండ్ ఇంకోటి మేడం, అసలు జవహర్ బాబు చేసిన తప్పేంటి? సుదర్శన్ రెడ్డి అన్నతను ఎందుకు అతనిపై దాడి చేయాల్సి వచ్చింది? అండ్ ముఖ్యంగా గతంలో కూడా మనం చూసాము, ఎలక్షన్స్ టైంలో ఈవీఎంలు పగలగొట్టడం, దాడులు, అక్కడ కూర్చున్న వాళ్ళ మీద దాడులు చేయటం కావచ్చు, లేకపోతే అసలు ఎవరు కూడా బయట తిరిగే టీడీపీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు బయట తిరిగే అవసరం లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళని హింసించడం కూడా మనం చూసాము. సో ఆ మార్పు ఇంకా రాలేదు. సో వీళ్ళందరూ కూడా భయపడాలి అంటే ఎలాంటి చర్యలు కూటమి గవర్నమెంట్ తీసుకోవాలి అంటారు? ఏం అక్కర్లేదండి, వస్తుంది, భయం వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ఇప్పుడు ఆ భయం వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా పిన్నెల్లి చేసింది మనం చూసాం. పిన్నెల్లి వల్లే కదా అక్కడ ఊర్లు ఖాళీ అయిపోయాయి అప్పట్లో. అంటే వైసీపీ నాయకుల ఆగడాలు అప్పుడు చాలా చెల్లాయి, ఇప్పుడు చెల్లుబాటు అవ్వదు. ఎందుకంటే 30 ఏళ్ళు అనుకున్నారు కాబట్టి చాలా రెచ్చిపోయారు వాళ్ళు. కాకపోతే ఇంకా ఏదో అంటారు చూడండి, ఇంకా ఉంటుంది కదా కొద్దిగాను, ఆ పులుపు తగ్గదు, చింత చచ్చిన పులుపు చావదని. ఇంత ఓడిపోయినా ఇంకా కొద్దిగా, ఇంకా పాము కూడా చూడండి లాస్ట్లో అది ఇలా తలెత్తి బుస కొడుతూ ఉంటుంది, మొత్తం బాడీ అంతా దెబ్బతిని ఉంటుంది, ఇంకా ఎక్కడో కొస ప్రాణం ఉంటుంది చూడండి, ఆ రకంగా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళకి ఒక్కసారి పవన్ కళ్యాణ్ రుచి చూపిస్తే హోంమంత్రి ద్వారా అప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. ఇంకొకటండి, ఇప్పుడు కడపలో ఇంకా ఎందుకు రెచ్చిపోతున్నారు అంటే నిన్ననే మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డికి అయిపోయింది కడపలో పులివెందుల్లోనూ అని మనం మాట్లాడుకున్నాక అంటే ఇంకా కొద్దిగా బుస కొడుతున్నారు వీళ్ళందరూ. అంటే ఇంకా కులహంకారం చూసారా, ఇక్కడ దొరహంకారంతో ఏమయ్యాడు కేసీఆర్. వాళ్ళు ఇంకా రెడ్డి అనే అహంకారం చూపించుకుంటే, రెడ్లందరూ చెడ్డవాళ్ళని మనం అంటల్లా, ఇంకా కొద్దిమంది ఆ రెడ్లలో కూడా కొద్దిమంది ఇంకా ఇలా ఉన్నారు. వీళ్ళ వల్ల మొత్తం రెడ్లకే చెడ్డ పేరు వస్తుంది ఒకటి. రెండోది, ఈ కొద్దిమంది ఇంకా ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు మన కాళ్ళ కింద పడి ఉండాలి, నువ్వు నా మాటకు ఎదురు చెప్తావా, నేను అడిగితే తాళాలు ఇవ్వవా, నువ్వెవడివి అసలు, నువ్వెవడివి, నీకెందుకు ఇస్తారు, నీకు ఇవ్వనని అతను ఉద్యోగ ధర్మం అతను నిర్వర్తించాడు, దానికి నువ్వు అతను కొడతావా, నీకు ఎవడిచ్చాడు రైటు, అతను ఒక్కసారి తిరగబడితే. అంటే బలాఢ్యుడు కాదేమో అంటే ఈ సుదర్శన్ రెడ్డి అంతా, లేకపోతే తిరిగి చాచిపెట్టి కొడితే ఏం చేస్తాడండి, పరువు ఎక్కడ పోతుంది. మనం ఏమంటున్నామంటే మీ అహంకారాలు తగ్గించుకోండి అని చెప్తున్నాం. మీకు ఎలాగా ఏదో అంటారు చూడండి, మీ టైం వచ్చింది మీకు మూడిందని, అట్లా మూడింది వీళ్ళందరికీ. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడం అనేది చాలా మంచి పని అండి. పులివెందుల్లో రైతు చనిపోయాడు ఇవాళ. రైతు చీనీ పంట వేసుకున్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబంతో సహా. ఫస్ట్ పిల్లల్ని ఉరివేసేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, భార్యను కూడా చంపేశాడో ఏదో. దాని మీద ఇవాళ విలేకరులు ప్రశ్నించారు ఎవరిని, పవన్ కళ్యాణ్ని. దానికి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, నేను చూశాను, ఇప్పుడు చీనీ పంట ఉందండి, చీనీ పళ్ళు ఫుల్గా ఉన్నాయి చెట్ల మీద, అంటే పంట చేతికి వస్తుంది, దిగుబడి వస్తుంది, దిగుబడి వచ్చే టైంలో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు. ప్లస్ నిన్న మ్యూటేషన్కి ఈ భూమి అది దానికోసం ఎవరితోటో మాట్లాడాట. అదే కాకుండా ఇంకా వేరే పంట కూడా వేశారట వాళ్ళు. కాబట్టి ఈ సమయంలో ఇతను ఆత్మహత్య చేసుకోవాలి లేదంటే అప్పుల బాధ అనేది కనిపించట్లేదు. దీని మీద సమగ్ర విచారణ జరిపిస్తాం మేము. ఎందుకంటే ఎవరైనా చంపేసి ఈ రకంగా ఎందుకంటే పిల్లల్ని ఊరేసేంత కర్కశంగా ఒక తండ్రి ఉండగలడా, అది మనకే డౌట్ వస్తుంది కదండి. అంటే ఎవరైనా చేసి ఈ రకంగా సృష్టించారా అంటే, పులివెందుల్లో నిన్ననేం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి నిన్న పరాభవం ఎదురైంది కదా. కార్యకర్తలు వచ్చారు, తర్వాత అప్పుల వాళ్ళు వచ్చారు, కాంట్రాక్టర్లు డబ్బులు రావాల్సిన వాళ్ళు వచ్చారు, వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చి ఇలా రకరకాల మనుషులు వచ్చారు కదండి. పులివెందుల్లో రాళ్ల దాడి జగన్మోహన్ రెడ్డి మీద ఇంటి మీద అని వచ్చింది, అద్దాలు ధ్వంసం అయ్యాయని. అంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇట్లా ఒక మనిషిని చంపేసి, అంటే రైతుల ఆత్మహత్యల్ని చిత్రీకరించేసి దీన్ని మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద వేసి, చూసారా మీ హయాంలో రైతులు ఈ రకంగా చేసుకుంటున్నారు అని ఒక చెడ్డ పేరు తేవడానికి ఏమన్నా ఈ రకంగా చేశారా అనే దాన్ని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలండి. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. అంటే పులివెందుల కడప అనేది వాళ్ళ చేయి జారిపోయింది కాబట్టి వాళ్ళు భయపడి ఈ రకంగా సృష్టిస్తున్నారా, ఇవన్నీ కూడా ఈ కోణాలన్నీ కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా ఇవాళ జవహర్ బాబు మీద చేసిన దాడిని ఖండించాలండి. దళితులు అనేవాళ్ళు తలెత్తుకుని తిరగాలి తప్ప తలదించుకుని తిరగాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈ తెలుగుదేశం కూటమి వచ్చాక ఎవరి మీదైనా దాడి జరిగితే దాన్ని ఎవరు కూడా ఉపేక్షించరు అనే దాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ తన రాక ద్వారా ఒక సంకేతంగా తెలియజేశారు. ఆయన ఇంకొకసారి ఇలాంటి దాడి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.